ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి యుగములకు స్తుతి కలుగునుగాక. ఈ క్షణంలో ఒక ప్రశ్నను మనము ధ్యానించబోతున్నాం. చాలా మటుకు కొంతమంది చెప్తా ఉంటారు, దేవుడు నాకు అభిషేకాన్ని ఇచ్చినాడు, నాకు ఎవరు బోధించవలసిన అవసరత నాకు లేదు, దేవుడే నాకు బోధిస్తాడు, అభిషేకాన్ని నేను పొందుకున్నాను, నాకు ఇతరులు ఎవరు కూడా నాకు బోధించవలసిన అవసరత నాకు లేదని చాలామంది చెప్తా ఉంటారు. అది ఎంత మటుకు వాక్యానుసారము, అది వాక్యానుసారమా కాదా? యాక్చువల్గా ఈ మొదటి యోహాను 2వ అధ్యాయము 27వ వచనంలో దాని గురించి అంటున్నాడా? మనం ఒకసారి చూసుకుందాం. 27వ వచనంలో చూడండి, ఈ అభిషేకం అయితే మీరు పొందుకొని ఉన్నారో దాని యందు మీరు నిలిచి ఉండండి, మీకు ఎవరు కూడా బోధించవలసిన అవసరం లేదు, ఆ అభిషేకమే మీకు నేర్పిస్తుంది. ఆ అభిషేకము అది సత్యము, ఇట్స్ రియల్, నాట్ కౌంటర్ఫిట్, జస్ట్ యాజ్ ఇట్ హాస్ టాట్ యు రిమైన్ ఇన్ హిమ్. అది ఏ రీతికైతే నీకు నేర్పిస్తున్నదో దాని యందు మీరు నిలిచి ఉండండి. ఈ వాక్యాన్ని తీసుకొని చాలా మంది ఏం చేస్తూ ఉంటున్నారంటే, మాకు కాపర్లు అవసరం లేదు, బోధకులు అవసరం లేదు, నాయకులు మాకు అవసరం లేదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేసుకొని, పర్టికులర్గా ఇటువంటి ఇష్యూ ఎవరి దగ్గర కనబడుతుందంటే, నూతనంగా ప్రభువులోకి వచ్చి ప్రభుని అంగీకరించి కొద్ది ఆవేశంగా వెళ్తూ ఉంటారు చూడండి, అటువంటి క్రైస్తవులలో కనబడుతూ ఉంటుంది. అటువంటి ఆలోచన కరెక్టా కాదా మనము ఈరోజు మనం చూసుకుందాం. అది వాక్యానుసారమైన విషయమా, అది వాక్యానుసారమైన డాక్ట్రినా అనే సంగతిని మనము చూసుకోవాల్సిన అవసరం మనకుంది. ఈ మొదటి యోహాను 2వ అధ్యాయంలో దయచేసి మీరు గమనించండి. ఇక్కడ 20వ వచనం నుంచి కొన్ని విషయాలు మనం చూస్తాం. అదే అభిషేకం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి దేని గురించి మాట్లాడుతున్నాడు. ఏదైనా ఒక వాక్యంను మనం ధ్యానం చేసేటప్పుడు దాని యొక్క సందర్భాన్ని, సబ్జెక్ట్ ఏంటిది అని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నము చేయాలి. సందర్భాన్ని అర్థం చేసుకోకుండా సొంతగా మన వివరణ ఇవ్వడము అది కరెక్ట్ విషయం కాదు. కొన్నిసార్లు ఆ యొక్క సందర్భం నుంచి వేరు చేసి మనం ఏం చేస్తామంటే కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసే ఆస్కారం ఉంటుంది. దాని సందర్భంలో మనం అర్థం చేసుకుందాము. నిజంగా అభిషేకం ఉంటే చాలు, మాకు ఎవరు బోధించవలసిన అవసరం లేదు అని ఈ యొక్క బోధకుడు అపోస్తులైన యోహాను చెప్తున్నాడా? 20వ వచనం ఒకసారి చూడండి, దాని యొక్క సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీరు అభిషేకము ఆ పరిశుద్ధుడైన దేవుని దగ్గర నుంచి మీరు పొందుకున్నారు. మీ అందరికీ సత్యం తెలుసు. మీకు సత్యం తెలియదని నేను మీకు రాయడం లేదు. ఏ సత్యం గురించి మాట్లాడుతున్నాడో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క ఏ అబద్ధము కూడా సత్యం నుంచి రాదు. అబద్ధికుడు ఎవరు? క్రీస్తును తృణీకరించిన వాడు. అటువంటి వాడే క్రీస్తు విరోధి. అటువంటి వాడు తండ్రిని కుమారుడిని తృణీకరించేవాడుగా కనబడుతున్నాడు. ఎవరైతే కుమారుడిని కలిగి ఉండరో తండ్రిని కూడా కలిగి ఉండరు. ఎవరైతే క్రీస్తును ఒప్పుకుంటారో, కుమారుని ఒప్పుకుంటారో తండ్రిని కూడా కలిగి ఉంటారు. ఇక్కడ మీకు సత్యం తెలియదు అని మీకు రాయడం లేదంటున్నాడు. మీకు సత్యం తెలుసు. మీరు అభిషేకం పొందుకున్నారు దేవుని దగ్గర నుంచి, మీకు సత్యం తెలుసు అంటున్నాడు. ఏ సత్యం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? సువార్త యొక్క సత్యం. ఆ దేవుడే స్వయాన శరీరధారిగా వచ్చి ఒక మానవుడిగా సంచరించి మానవుల యొక్క పాపాలను తన మీద తీసుకొని మానవుల కొరకు చనిపోయి తిరిగి లేచిన ఆ యేసు గురించిన సత్యం. ఆ యేసు ద్వారా మనకు పరలోక రాజ్యము వాగ్దానం చేయబడింది. ఆ పరలోకానికి సంబంధించిన సందేశము, ఆ సువార్త విషయము మీకు తెలుసు. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, చాలామంది అబద్ధికులు వస్తున్నారు, కొత్త సువార్తను తీసుకొని వస్తున్నారు. కొందరు అంటున్నారు యేసు ప్రభు కేవలం ఒక బోధకుడు మాత్రమే, ఒక మంచివాడు మాత్రమే. కొందరు అంటున్నారు ఆయన కేవలం ప్రవక్త మాత్రమే కానీ దేవుడు కాదు. కానీ బైబిల్ ఏం చెప్తా ఉందంటే ఆయన ఆది నుంచి ఉన్నవాడు, త్రిత్వంలో ఒక రెండో వ్యక్తిగా ఉన్న వ్యక్తి,
ఆయన సజీవమైన దేవుడు, సృష్టికర్త అని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సిద్ధాంతాన్ని తృణీకరించే వాళ్ళు వస్తారు. యేసుప్రభు ఒక మాట అన్నాడు, నేను తప్ప పరలోకానికి మార్గము వేరేది లేదు, నా ద్వారా తప్ప తండ్రిని ఎవరు కూడా చేరుకోలేదని తోమాతో మాట్లాడుతూ ఈ విషయాలు యేసుప్రభు చెప్పినాడు. ఆయన పరలోకానికి మార్గము, కానీ ఆయన ఎవరో మనం సరిగా నమ్మినప్పుడే పరలోకానికి మనము చేరుతాం. ఈ యొక్క సువార్తను చాలా డీటెయిల్డ్గా ఈ అపోస్తులు బోధ చేసినారు, విశ్వాసులకు నేర్పించినారు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ సత్యము మీకు తెలుసు, మీకు తెలియదని మీకు రాయట్లేదు. మీకు అభిషేకం ఉంది, ఆ సత్యం మీకు తెలుసు. అందుకోసం చూడండి 26వ వచనంలో, నేను మీకు ఇవన్నీ ఎందుకు రాయిచున్నాను అంటే, మిమ్మల్ని తప్పు త్రోవలో పట్టించు వారు వస్తున్నారు గనుక నేను మీకు ఇది రాయిచున్నాను. ఐఎమ్ రైటింగ్ దీస్ థింగ్స్ టు యూ అబౌట్ దోస్ హు ఆర్ ట్రయింగ్ టు లీడ్ యు అస్ట్రే. అంటే సత్య మార్గం నుంచి తప్పుడు మార్గంలో నడిపించు వారు వస్తున్నారు కాబట్టి ఈ మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను, రాస్తున్నాను అంటున్నాడు. సహోదరులారా, సువార్త విషయంలో కొత్త కోణంలో మాట్లాడవలసిన అవసరం మనకు లేదు, కొత్త బోధకులు మనకు అవసరం లేదు. ఆల్రెడీ ఆ సువార్త గురించి మనం విన్నాము. ఆ సువార్త ద్వారా మనము క్రీస్తు బిడ్డలుగా చేర్చబడ్డాము, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాము. సంచక కరువుగా అంటే ఒక గ్యారెంటీగా పరిశుద్ధాత్మను మనం పొందుకోబోయే నిత్య స్వాస్యానికి ఒక గ్యారెంటీగా దేవుడు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించినాడు. కాబట్టి ఆ యొక్క స్వార్థలో, ఆ రక్షణ స్వార్థలో, క్రీస్తు గురించిన స్వార్థలో మనము నిలుచుని ఉండాలి. ఆ పరిశుద్ధాత్ముడు కూడా ఆమోదం పలుకుతూ ఉంటాడు. మనలో ఉండి మనం దేవుని బిడ్డలమని నిర్ధారణ చేస్తూ ఉంటాడు. మనలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటాడు ఆ సత్య మార్గంలో నడవడానికి. కాబట్టి ఈ సువార్త విషయంలో కొత్తగా చెప్పే వాళ్ళు అవసరం లేదు, కొత్త బోధకులు అవసరం లేదు. ఆల్రెడీ మీరు సువార్తను విన్నారు, దాంట్లో నిలిచి ఉన్నారు, నిలిచి ఉండండి. మీకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు, మీకు తెలుసు, దాని యందు నిలిచి ఉండండి. ఆ పరిశుద్ధాత్మను కూడా మీరు పొందుకున్నారు, ఆ అభిషేకాన్ని కూడా మీరు పొందుకున్నారు. మీకు కొత్తగా బోధించవలసిన వారు అవసరము లేదు అని ఇక్కడ చెప్తున్నాడు. 18వ వచనం కూడా మనం చూసుకున్నట్లయితే, నా పిల్లలారా ఇది చివరి గడి అని మనం ఎరుగుదుము. మనమందరము చివరి దినాలలో మనం ఉన్నాము, అంత్య దినాలలో మనం ఉన్నాము, చివరి గడియలో మనం ఉన్నాము. మీకు ముందుగానే తెలుసు అంత్యక్రీస్తు రాబోతున్నాడు. మరియు మన మధ్యలోంచి అనేక అంత్యక్రీస్తులు, క్రీస్తు విరోధులు కూడా వచ్చిపోయినారు. కానీ మనతో పాటు నిలిచి లేరు, ఎందుకంటే వాళ్ళు మనకు సంబంధించిన వాళ్ళు కాదు. గనుక మీరు సత్యం తెలుసుకున్నారు గనుక, సత్యమందు స్థిరపరచబడ్డారు గనుక, ఈ అబద్ధికులు వస్తున్నారు గనుక, సహోదరులారా కొత్తగా ఈ సత్యం గురించి మీకు బోధించవలసిన అవసరం లేదు. ఒకవైపున మీకు బోధకులు అవసరం లేదు, మీకు అభిషేకం ఉంది అని ఒకవేళ చెప్పేవాడైతే, ఈయన ముందుగానే మీరు విన్న సంగతులు యందు మీరు నిలిచి ఉండండి, ఆ బోధలో నిలిచి ఉండండి అని ఎందుకు బోధిస్తూ రాసేవాడు? 24వ వచనంలో చూస్తున్నాం, See that you have heard from the beginning remains in you. ముందు నుంచి ఏదైతే మీరు విన్నారో, నేర్చుకున్నారో దాని యందు నిలిచొని ఉండండి, నిలకడగా ఉండండి. అంటే బోధించిన వాడు కాదా? ఈయన బోధకుడు కాదా? 26వ వచనంలో చూడండి, ఐఎమ్ రైటింగ్ దీస్ థింగ్స్ టు యూ అబౌట్ దోస్ హు ఆర్ ట్రైయింగ్ టు లీడ్ యూ అస్ట్రే. నేను మీకు ఎందుకు రాస్తున్నానంటే, తప్పు త్రోవలో నిన్ను నడిపించేవారు వస్తున్నారు కాబట్టి వాళ్ళని నుంచి జాగ్రత్త పడడానికి నేను బోధిస్తూ రాస్తున్నాను అంటున్నాడు. సహోదరులారా, ఈ 27వ వచనాన్ని తీసుకొని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. దయచేసి ఎవరు కూడా తప్పుగా అర్థము చేసుకోవడానికి వీలు లేదు. దేవుడు లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తాము, ఆయననే కొందరిని అపోస్తులుగాను, ప్రవక్తలుగాను, సువార్థికులుగాను, ఉపదేశకులుగాను, కాపర్లుగాను ఆయన నియమించినాడు.
గాడ్ హ్యాస్ రేజ్డ్ పీపుల్ ఇన్ లీడర్షిప్ టు ప్రొటెక్ట్ అస్. తప్పు సిద్ధాంతాలలో మనం పోకుండా, నానా రకమైన డాక్ట్రిన్స్లలో మనం పడిపోకుండా దేవుడే బోధకులను నియమించినాడు, నాయకులను లేపినాడు. వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ చేతనే బోధిస్తారు. నిజ బోధకుల గురించి మాట్లాడుతున్నాను, నిజ సేవకుల గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడి చెప్తారు. పరిశుద్ధాత్మ ద్వారా రాయబడ్డ లేఖనాలకి అనుసారంగానే వాళ్ళు బోధిస్తారు. పరిశుద్ధాత్మకు విరుద్ధంగా వాళ్ళు బోధించారు, అబద్ధికులు చేస్తారు. కానీ అబద్ధికులను మనం ఎట్లా గుర్తించాలి? అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో పౌలు దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తుంటే బెరియా సంఘస్థులు ఆసక్తితో వాక్యం విన్నారు. కానీ ప్రతిరోజు వెళ్ళి వాక్యానుసారంగా ఉందా లేదో అని వాళ్ళు పరిశీలించి చూసుకున్నారు. ఈయన వాక్యానుసారంగా బోధిస్తున్నాడా లేక సొంతగా బోధిస్తున్నాడా అని వెళ్ళి పరిశీలించినారు. అందుకోసమే వాళ్ళు గనులు అని పిలువబడ్డారు. సహోదరులారా, ఎవరు బోధించినా కానీ వాక్యానుసారంగా ఉందా లేదా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. పరిశీలించేటప్పుడు వాక్యాన్ని కూడా ఆసక్తితో వినవలసిన అవసరం ఉంది. మనమే ఎవరు సరిగా బోధిస్తున్నారు, ఎవరు సరిగా బోధించట్లేదో తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు, వెతికినప్పుడు, ఆలోచించినప్పుడు, ప్రయాసపడినప్పుడు. గనుక బోధకులు నాకు అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. దేవుడే నియమించినాడని మనం చూస్తున్నాం. 1 కొరింథీ 12వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం 28వ వచనంలో దేవుడే మొట్టమొదటిగా ఆయన అపోస్తలుగాను, ప్రవక్తలుగాను, ఉపదేశకులను, టీచర్స్, గాడ్ అపాయింటెడ్ టీచర్స్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. ఎందుకంటే క్షేమాభివృద్ధి కలిగించడానికి, వాళ్ళు సరైన మార్గం నుంచి తొలగిపోకూడదని దేవుడు బోధకులను నియమించినాడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చూస్తాము. అంతియోక సంఘంలో అక్కడ ప్రవక్తలు కనబడుతున్నారు, ఉపదేశకులు కనబడుతున్నారు. యు సీ ప్రాఫిట్స్ యాజ్ వెల్ యాజ్ టీచర్స్ ఇన్ యాంటియోక్ చర్చ్. 1 తిమోతి 2వ అధ్యాయము 7వ వచనంలో పౌలు ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఒకసారి చూడండి. He is introducing himself as teacher of true faith. ఈ నిజ విశ్వాసానికి సంబంధించిన బోధకుడుగా, టీచర్గా పరిచయం చేసుకుంటా ఉన్నాడు. వీళ్ళంతా బోధకులకు విరుద్ధమైన వారా? దేవుడే కదా ఏర్పాటు చేసింది, దేవుడే కదా పంపించింది, దేవుడే కదా వాళ్ళకి ప్రత్యక్షతలు ఇచ్చి నేర్పించమని చెప్పింది. వీళ్ళు బోధిస్తున్నప్పుడు బోధకులు అవసరం లేదనే విషయం ఉంటే ఈ బోధకులు ఎందుకు? వీళ్ళ బోధ వాళ్ళు వినవలసిన అవసరం ఏముందుకు వచ్చింది? వీళ్ళు పత్రికలు ఎందుకు రాస్తున్నారు? లెటర్స్ ఎందుకు రాస్తున్నారు? ఎందుకు ప్రతి గ్రామము, ప్రతి ఊరు, ప్రతి పట్టణం వెళ్ళి బోధించి వీళ్ళు వెళ్ళలేని పరిస్థితిలో వేరే వారిని పంపించి వాళ్ళ క్షేమాభివృద్ధిని తెలుసుకోవడానికి వాళ్ళు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? సహోదరులారా, బోధకులను నియమించింది దేవుడు. బోధకులు అవసరం మనకి. దేవుని మార్గంలో నడిపించే బోధకులు అవసరం. అందుకోసమే పౌలు తీతుకు రాస్తూ 2వ అధ్యాయంలో మీరు చూడండి, 1వ వచనము, 2వ వచనము, 3, 7, 9, 15 వచనాలలో ఒకే అధ్యాయంలో ఆ బోధ అనే విషయం గురించి ఎంతగా మాట్లాడినాడో ఒకసారి చూడండి. సహోదరులారా, బోధకులు లేనట్లయితే, దేవుని ఆత్మ చేత నింపబడి నడిపించే బోధకులు లేనట్లయితే, సత్యం కోసం పోరాడే బోధకులు లేనట్లయితే ఈ దినము క్రైస్తత్వం ఎప్పుడో పాడైపోయేది. ఎందుకంటే అనేక అబద్ధికులు లేస్తున్నారు, రకరకాలైన కల్ట్స్ ఫామ్ అయినాయి, అబద్ధ బోధకులు వచ్చినారు, అబద్ధ బోధ వచ్చింది. దాన్ని వ్యతిరేకించి నిలబడి పుస్తకాలు రాసి ఎట్లా ఇంటర్ప్రిట్ చేయాలో ఆ సూత్రాలు నేర్పించి సత్యాన్ని కాపాడినారు. కాబట్టి ఈ దినం వరకు మనము సరైన బోధలో మనం నిలబడగలుగుతున్నాం. వీ షుడ్ అప్రిషియేట్ ద కమిట్మెంట్ ఆఫ్ ఆల్ ద టీచర్స్ అండ్ ఆల్ ద లీడర్స్ హూ వర్క్డ్ హార్డ్. చాలా కష్టపడి, ప్రయాసపడి మనకు వాక్యాన్ని అందించిన వారిని అభినందించడము మనం నేర్చుకోవాలి. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ బికాస్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క శరీరం కొరకు ఏ రీతిగా ఆశీర్వాదకరంగా ఉన్నారో, ఏ రకంగా రాజ్యం కోసం ప్రయాసపడుతున్నారో మనం అప్రిషియేట్ చేయాలి.
కాబట్టి దేవుని బిడ్డలారా, కంక్లూజన్కి మనం వచ్చినాము. ఇక్కడ అపోస్తలుడైన యోహాను, మీకు బోధకులు అవసరం లేదు, మీకు అభిషేకం ఉంటే చాలు అని బోధకుల గురించి కాదు చెప్పేది ఆయన. ఆల్రెడీ మీరు సువార్త సత్యాన్ని విన్నారు. అబద్ధికులు వస్తున్నారు, కొత్త సిద్ధాంతం పట్టుకొస్తున్నారు, కొత్త బోధన తీసుకొని వస్తున్నారు. కాబట్టి కొత్తగా సత్యం గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు సత్యం ఎవరు, యేసు ప్రభు ఎవరో, నిజ దేవుడు అని మీకు తెలుసు, రక్షకుడు అని తెలుసు, మార్గం అని తెలుసు, జీవం అని తెలుసు, ఆయన దేవుడు అని తెలుసు, ఆ దేవుని కుమారుడని తెలుసు, ఆయన చనిపోయి తిరిగి లేచినాడని తెలుసు. కొత్తగా చెప్పవలసిన అవసరత మనకి లేదు. సువార్త విషయంలో మనకి ఎవరు కూడా కొత్తగా చెప్పే అవసరత మనకి లేదు. మన చోటు కూడా ఇవ్వకూడదు. అపవాదికి చోటు ఇచ్చిన వారం అవుతాం మనం. ఆ విషయంలో చెప్తున్నాడు. కానీ ఒకవేళ అదే మాటను మనము ఈ అధ్యాయంలో ప్రాపర్గా మనం ఆలోచన చేస్తే, బోధకులే అవసరం లేదని బోధించేవాడైతే నా పత్రిక ఎందుకు రాస్తాడు, వీళ్ళకి ఎందుకు బోధిస్తాడు, ఇన్ని విషయాలు ఇలా బ్రతకండి, ప్రేమ గురించి మాట్లాడతాడు, ఏ రకంగా ఒక నిజ క్రైస్తవుడు ఎలా బ్రతకాలో ఇక్కడ బోధిస్తాడు, అనేక విషయాలు ఈ యోహాన్ భక్తుడు మాట్లాడతాడు. సహోదరులారా, తొందరపడకండి. ఎస్పెషల్లీ కొత్తగా దేవుళ్ళకి వచ్చేవారిని ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, ఆవేశపడకండి. తొందరపడి కొత్త సిద్ధాంతాలు నమ్మకండి, ఆవేశపడకండి. సందర్భంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ అంటున్నాడు కదా, ఈ మాటలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, మిమ్మల్ని తప్పు త్రోవలో తీసుకొని వెళ్ళి వారు వస్తున్నారు కనుక జాగ్రత్త పడడానికి నేను చెప్తున్నానని రాస్తున్నాను అంటున్నాడు కదా. అంత్యక్రీస్తు వస్తున్నారని రాసినాడు కదా. ఎంతోమంది మన నుంచి బయలుదేరి కొత్త సిద్ధాంతాలు బోధిస్తున్నారని చెప్పినాడు కదా. యేసును తృణీకరిస్తున్నారు, తండ్రిని కూడా పోగొట్టుకుంటున్నారని చెప్పినాడు కదా. సందర్భం మనకు క్లియర్గా కనబడుతుంది కదా. కొత్తగా అర్థం చేసుకోవడం ఎందుకు? లెర్న్ టు అప్రిషియేట్ యువర్ లీడర్స్, ప్రీచర్స్. మీకు దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తున్న వారిని చాలా ఘనంగా మీరు ఎంచండి. ఎందుకంటే చివరి వరకు మిమ్మల్ని నిలబెట్టేది అదే. ఆ వాక్యం అనే పునాది మీదనే మనం కట్టబడాలి. ఆ వాక్యం యందే మనం స్థిరపరచబడాలి. వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఆ వాక్యం యొక్క ప్రతిఫలము నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ. ఎవరైనా కానీ ఈ రీతిగా తొందరపడుతున్నట్లయితే ఈ వాక్యాన్ని వాళ్ళకి అందించండి, చెప్పండి. దాని యొక్క అర్థము ఇది కాదు, తొందరపడద్దు. దేవుని యొక్క బోధకులు, దేవుని చేత నియమించబడిన వారు, గిఫ్టెడ్ లీడర్స్ మనకు అవసరము. మనం తొందరపడి మార్గం పోగొట్టుకోవద్దు, జీవితం పోగొట్టుకోవద్దు, కాలం పోగొట్టుకోవద్దు, సంవత్సరాలు పోగొట్టుకోకూడదు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి తప్పులో మనం పడిపోయినట్లయితే తిరిగి అది గ్రహించి సరిదిద్దుకొని వచ్చే లోపల చాలా కాలం పోగొట్టుకుంటాం. మనం మంచి అన్నీ పోగొట్టుకుంటాం మన ఆవేశంలో, తొందరపాటులో. సహోదరులారా, ప్రేమపూర్వకంగా చెప్తున్నాను, దయచేసి తొందరపడకండి, నిదానించండి, బైబిల్ చదవండి. బెరియా సంఘస్థులు ఎట్లా ఆసక్తితో ఆ బోధకుడు పౌలు బోధిస్తున్నప్పుడు ఆసక్తితో విన్నారు. ప్రతిదినం వెళ్ళి వాక్యానుసారంగా ఉందా లేదో పరిశీలించినారు. మీరు కూడా ఆ రకంగా పరిశీలన చేయండి, బైబిల్ చదవండి. అర్థం కాకపోతే అడగండి, మీకంటే ముందు ప్రయాణం చేసిన వారిని అడగండి, అన్ని రకాలుగా తెలుసుకోండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, అదెంతో ప్రమాదానికి, ఆధ్యాత్మిక మన ప్రయాణంలో చాలా ప్రమాదానికి దారితీస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రశ్నకు మీకు సమాధానం దొరికిందనుకుంటున్నాను. తొందరపడి ఎప్పుడు చెప్పకండి. దేవుడి చేత నియమించబడిన నాయకులు మనకు అవసరం, బోధకులు అవసరం. వాళ్ళు కూడా దేవుని ఆత్మతోనే బోధిస్తున్నారు, వాక్యానుసారంగా ఉండడానికే బోధిస్తున్నారు, దేవుని ఆత్మను అనుసరించడానికే బోధిస్తున్నారు, సత్యాలు బోధిస్తున్నారు. వాళ్ళని రెస్పెక్ట్ చేద్దాము. Let us be thankful to God for such people in our lives. May God bless you abundantly. Amen. Amen. Amen.